ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో పప్పుల్స్ అలాగే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనుకుంటారు. ఇవి చేయడానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి. నేను చూపించేది చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద లైఫ్ ఆఫ్ హోమ్ మేకర్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పుని పచ్చిదే తీసుకున్నాను. మీరు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పెసరపప్పు నానిపోయాక టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 వేసుకుంటున్నాను. వేసి కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ ఉడికించండి. కుక్కర్ గ్యాస్ మీద పెట్టేశాక పెసరపప్పు ఉడికేలోపు ఈ గ్యాప్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నానబెట్టుకోండి. నెల్లూరు సైడ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్లోనే చేస్తారండి. అలానే ఈ ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3 విజిల్లు వచ్చాక పప్పుని దించేసి ముద్దగంతో బాగా మెదుపుకోండి. పప్పు బాగా మెదుపుకున్నాక కాస్త ఉప్పు, చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పులోకి పోపు వేసుకుందాము. ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, వెల్లుల్లి కూడా బాగా దంచి వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 చల్ల మిరపకాయలు వేసుకున్నానండి. ఇవి వేసుకుంటే పోపులో చాలా టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మీరు 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఇంగువ 1/2 టీ స్పూన్ వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక పోపు ఎత్తి పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో సాల్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసేసుకోండి. అట్లానే పప్పుని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసేసి మూత పెట్టేసేయండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు అలా బాగా నురగలు రావాలి. అలా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే కర్రీ మొత్తం పొంగిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ రాగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, వేడివేడిగా పప్పుల్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పప్పుల్స్ కోసం సైడ్ డిష్గా నేను లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. అవన్నీ ఒక ప్లేట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత లెగ్ పీస్కి బాగా థిక్గా కత్తితో ఘాట్లు పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా లెగ్ పీస్కి అప్లై చేసి ఒక 20 నిమిషాలు కానీ అరగంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత లెగ్ పీసెస్ని బయట తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వాటిని డీప్ ఫ్రై చేయబోతున్నాము. దానికోసం కావాల్సినంత ఆయిల్ కడాయిలో వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే పైన కుక్ అయిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి చికెను. లెగ్ పీసెస్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి 5 నిమిషాల తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటూ 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, లెగ్ పీస్ పప్పుల్స్ రెడీ అయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.